హలో అండి, నా పేరు డాక్టర్ శ్వేత దామచర్ల, కన్సల్టెంట్ ఫిజిషియన్, మ్యాగ్నెట్ హాస్పిటల్స్, యూసఫ్గూడ. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. ఇట్లాంటి టైంలో ఏ జబ్బులు ఎక్కువగా వస్తాయో తెలుసుకుంటే, అవి రాకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే అందరం హెల్తీగా ఉండొచ్చు. సమ్మర్ సీజన్స్లో వీ హ్యావ్ యూజువల్లీ అ టిపికల్ కేస్ కమింగ్ టు ది ఈఆర్ ఆర్ ఓపీ. ఎలాంటి పేషెంట్స్ వస్తారు అంటే, ఒక ఎల్డర్లీ పర్సన్ ఇంట్లోనే ఉంటారు, బయటకు ఎక్కువగా తిరగరు, వీక్నెస్ అని చెప్పేసి, లేకపోతే వాంతులు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి, దాని తర్వాత కాళ్ళు కండరాలు పట్టేశారు అని చెప్పేసి వస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ హిస్టరీ అడిగితే ఫీవర్ ఏమి ఉండదు, ఏమి ఇన్ఫెక్షన్ సూచనలు ఏమీ కనిపించవు. అండ్ ఎగ్జామినేషన్ చేస్తే మాత్రము స్కిన్ డ్రైగా ఉంటుంది, నాలుక పొడిగా ఉంటుంది, దాని తర్వాత వామిటింగ్స్ అయ్యాయని చెప్తున్నారు. కొంతమందిలో కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, అది కూడా వాళ్ళు సరిగ్గా క్లియర్గా చెప్పలేకపోతూ ఉంటారు అనమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ క్లాసికల్ సినారియో మేము ఈఆర్లో చూస్తూ ఉంటాం అనమాట. ఇదేంటి, హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే లక్షణాలు అనమాట. ఎల్డర్లీ పీపుల్, ఎందుకు పెద్దవాళ్ళలో ఏజ్డ్ పీపుల్లో ఎందుకు ఎక్కువ సన్ స్ట్రోక్ వస్తుంది అంటే, వాళ్ళకి సబ్క్యూటేనియస్ టిష్యూ, ఫ్యాట్ టిష్యూ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో హీట్ వల్ల డీహైడ్రేషన్ తొందరగా వస్తూ ఉంటుంది పెద్దవాళ్ళలో. సో ఎల్డర్లీ పీపుల్ ఇంట్లో ఉండి, దాని తోడు వాళ్ళకి అసిస్టెన్స్ ఏమి ఉండకపోవచ్చు, దాహం వచ్చినా కూడా వాళ్ళు క్లియర్ కట్గా చెప్పకపోవచ్చు, అండ్ దే విల్ బి ఆన్ మల్టిపుల్ మెడికేషన్స్. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అవుతూ ఉంటాయి అనమాట హీట్ స్ట్రోక్ రావడానికి. సో వాట్ ఈస్ హీట్ స్ట్రోక్? బేసిక్లీ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి, టెంపరేచర్ మోర్ దెన్ 40.5 degrees Celsius బాడీ టెంపరేచర్. రెండవది, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్. మూడవది, కాగ్నిషన్ ఇంపైర్మెంట్, అంటే కన్ఫ్యూజన్లో ఉండడం. సిఎన్ఎస్ అంటే బ్రెయిన్ రిలేటెడ్ లక్షణాలు ఏమన్నా ఉండడం అనమాట. దిస్ ఈజ్ అ వెరీ సివియర్ ఫార్మ్ ఆఫ్ హీట్ స్ట్రోక్. నార్మల్గా సన్ స్ట్రోక్ అని చెప్తూ వస్తూ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ చెమట పట్టడము, లేకపోతే దాహం ఎక్కువ వేయడము, నీరసంగా అనిపించడము, ఇట్లాంటివన్నీ స్టార్టింగ్ స్టేజెస్ ఆర్ మైల్డ్ ఫార్మ్స్ ఆఫ్ సన్ స్ట్రోక్ అనమాట. అట్లా వచ్చిన వాళ్ళని ఏం చేయాలి అంటే, టేక్ దెమ్ టు అ కూల్ ప్లేస్. దాని తర్వాత బాగా తడితో మొత్తం బాడీని అంతా తడిపేయండి. బ్రింగ్ డౌన్ ద టెంపరేచర్. వాటర్ ఫస్ట్ ఇవ్వండి. ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ కూడా పోతూ ఉంటాయి అలాంగ్ విత్ డీహైడ్రేషన్, వాటర్ పోవడంతో పాటు. సో గివ్ దెమ్ ఎలక్ట్రోలైట్ వాటర్, గివ్ దెమ్ కోకోనట్ వాటర్. ఏమైనా హాస్పిటల్ దగ్గరగా ఉంది అంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఇప్పించండి. అండ్ అదర్ సిమ్టమాటిక్ మేనేజ్మెంట్. సో బేసిక్లీ టెంపరేచర్, వాళ్ళు ఏదైతే బయట టెంపరేచర్ ఎక్కువ ఉన్న ప్లేస్లో ఉన్నారో, టేక్ దెమ్ టు అ కోల్డర్ ప్లేస్, give them enough water and give them symptomatic management. And somebody who comes with severe symptoms, నేను ఇప్పుడు చెప్పిన 3 లక్షణాలతో వచ్చారు అంటే ఇమీడియట్ హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది, అండ్ ఐసీయూ అడ్మిషన్ అవసరం పడుతుంది, గివింగ్ దెమ్ ఫ్లూయిడ్స్ అండ్ సపోర్టివ్ మేనేజ్మెంట్ అండ్ అదర్ కేర్. సో ఇదంతా అవ్వకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోగలము? ఒకటి, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి, కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్ శాషేస్. డు నాట్ టేక్ టెట్రా ప్యాక్స్ ఓఆర్ఎస్ అని చెప్పేసి ఒక బ్రాండ్తో వస్తుంది. డు నాట్ టేక్ దట్. దాంట్లో ఎక్కువ షుగర్స్ ఉంటాయి. WHO రికమెండెడ్ ఎలక్ట్రాల్ పౌడర్ వాటర్లో కలుపుకొని తాగండి. ఎక్కువ కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, ఎక్కువ బటర్ మిల్క్ తీసుకోవచ్చు. క్లోత్స్, టైట్ ఫిట్టింగ్ క్లోత్స్, లేకపోతే ఏమన్నా సింథటిక్ క్లోత్స్, నైలాన్ క్లోత్స్ వేసుకోకుండా బ్రీదబుల్ కాటన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి. అండ్ ఎండ ఎక్కువ ఉండే టైంలో బయటకు తిరగద్దు. అండ్ ఎంతవరకు పాసిబుల్ అయితే ఇంట్లోనే టెంపరేచర్ తగ్గించుకునేలాగా చూడండి. కూలర్స్ వాడండి, ఏసీస్ వాడండి, ఫ్యాన్స్ వాడండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇంట్లో ఎన్వైరన్మెంట్ టెంపరేచర్ అన్ని తగ్గించుకునేలాగా మీకు అందుబాటులో ఉండేవన్నీ యూజ్ చేసుకోవచ్చు. డిహైడ్రేషన్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఫస్ట్లీ, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ లాస్తో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా పోతూ ఉంటాయి త్రూ ద స్వెట్. ఓకే, సో అట్లాంటప్పుడు మీరు ఓఆర్ఎస్ శాషేస్, ఎలక్ట్రాల్ పౌడర్ మిక్స్డ్ విత్ వాటర్ తీసుకోవాలి, కోకోనట్ వాటర్ తీసుకోవాలి, బటర్ మిల్క్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. అగైన్, discretion should be maintained. If you have blood pressure, do not add added salt to your fluids. Seasonal fruits తీసుకోవచ్చు, watermelon, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న seasonal fruits తీసుకోవచ్చు. Other diseases that you can expect during summers are acute gastroenteritis. ఈ కేసులు కూడా మేము ఎక్కువగానే చూస్తున్నాము హాస్పిటల్లో. లూజ్ మోషన్స్ అని చెప్పేసి బయట ఫుడ్ తీసుకునే వాళ్ళు, అన్హైజీనిక్ ఫుడ్ తీసుకునే వాళ్ళు లూజ్ మోషన్స్, వామిటింగ్స్, కడుపు నొప్పితో వస్తున్నారు అనమాట. ఈ మధ్య కాలంలో మేము టైఫాయిడ్ కేసులు కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఫర్ దిస్ ప్రికాషన్స్ మీరు తీసుకోవాల్సింది, అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. బయట వాళ్ళు ఎప్పుడు కుక్ చేస్తారో, మళ్ళీ దాన్ని ఎప్పుడు రీహీట్ చేసి పెడుతున్నారో, దట్ ఆల్ వీ డోంట్ నో. సో టోటల్గా అవాయిడ్ చేసుకొని హ్యావ్ హెల్దీ ఫుడ్.
హోమ్ కుక్డ్ మీల్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో టు అవాయిడ్ ఎనీ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, ఎక్కువ డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలాంటిది అవాయిడ్ చేయడానికి పీపుల్ ఆల్రెడీ రికరెంట్ స్టోన్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వాటర్ తీసుకోవడము అండ్ అవాయిడ్ ఫుడ్స్ విచ్ క్యాన్ ప్రెసిపిటేట్ కిడ్నీ స్టోన్స్. లైక్ కొంతమందిలో టొమాటో తినడం వల్ల, స్పినచ్ తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ సీజన్లో ఎక్కువ వాటర్ తీసుకొని ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి.